శ్రీ గోవిందుని గోసేవ. ఈ స్టోర్లో అయితే ప్రతిరోజు సాయంకాలం అయితే అల్పాహారాలు ఉంటాయి, అంటే మిల్లెట్ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. రకరకాల మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఇడ్లీలు, దోశలు, అలాగే చపాతీలు, పూరీలు, ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఉదయం అయితే ఉండవు, ఓన్లీ సాయంకాలం మాత్రమే. అది కూడా సాయంత్రం 5:30 నుంచి 9:30 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఈ శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లు వచ్చి మొట్టమొదటిది మచిలీపట్నంలో ఉంది, రెండోది విజయవాడ పోరంకిలో ఉంది, ఇది మూడోది అనమాట. ఇది వచ్చి హైదరాబాద్ మదీనాగూడ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఈ స్టోర్ అయితే ఉందన్నమాట. ఈ టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూస్తే రాగి ఇడ్లీ చాలా పెద్ద సైజు ఉంటుంది, ప్లేట్కి 2 ఇడ్లీ అయితే ఇస్తుంటారు. ఇది వచ్చి మిల్లెట్ టిఫిన్. ఇది మొత్తం అన్ని రకాల మిల్లెట్స్ని, చిరుధాన్యాల్ని కలిపి ఈ దోశనైతే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు మనకి. ఇది చక్కగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి ఈ దోశనైతే 2 రకాల చట్నీలు, ఒకటి పల్లీ చట్నీ, 2 టమాటా చట్నీతో వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. పల్లీ చట్నీ, రాగి ఇడ్లీ. అంటే పెద్దగా మనం టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మిల్లెట్ టిఫిన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది, బట్ చట్నీలు మాత్రం బాగున్నాయి.